గింజగా పిలువబడుతున్న నేను శిలువ మరణం పొందక మునుపు, సమాధి చేయబడక మునుపు, పునరుద్ధానుడనై తిరిగి లేవక మునుపు ఒక్క ఇశ్రాయేలు జాతిని మాత్రమే నా దగ్గరికి ఆకర్షించుకున్నా. ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి చనిపోయి అది ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తుందో ఒక్క ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటా. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ప్రభువారు చెప్పినటువంటి మాట నిజమే. ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడక మునుపు, సమాధి చేయబడక మునుపు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక్క ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు దేశం మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే ప్రభు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడో, నేటి కాలంలో ప్రపంచంలో 252 దేశాలుంటే 252 దేశాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగారు. అంటే యోధా మత పెద్దలు ఏమనుకున్నారు? ఈయన తొక్కేస్తే, ఈయన చంపేస్తే, ఈయనను గనక సమాధి చేస్తే క్రైస్తవుడు అనేవాడు భూమి మీద ఉండడు అని అనుకొని యేసు ప్రభుని సమాధి చేస్తే, కానీ అద్భుతం తెలుసా, ఎప్పుడైతే ప్రభు సమాధిలో నుంచి పునరుద్ధానుడై తిరిగి లేచాడో ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. యేసుక్రీస్తులో ఎట్టి శక్తి ఉందో, ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనలో కూడా అట్టి శక్తినే దేవుడు అనుగ్రహించాడు. నువ్వు బ్రతికే చోట కొంతమంది నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. తొక్కటానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. నీ ఉద్యోగ స్థలంలో కానీ, నీ వ్యాపార స్థలంలో కానీ, చివరికి నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, వీళ్ళ కుటుంబం పైకి రాకూడదురా, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదురా, వీళ్ళ సేవ పైకి రాకూడదురా, వీళ్ళ సంఘం పైకి రాకూడదురా అని కొంతమంది దుష్టశక్తులు లాంటి వ్యక్తులు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. ఓ మాట తెలుసా, తొక్కేటప్పుడు దేవుడు అనుమతిస్తాడు. సరే తొక్కనే, అనసాలని ప్రయత్నం చేయని. వారు తొక్కుతూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు, అనుమతినిస్తాడు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడ తొక్కబడ్డావో అక్కడే ప్రపంచంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఎక్కడగా విచిత్రం ఏంటో తెలుసా? పాతాళపు అంచు నుండి, పతనావస్థ నుండి దేవుడు లేవనెత్తి పతాక స్థాయికి తన మహిమ కొరకు దేవుడు తీసుకుని వెళ్తాడు. ఎక్కడ అణచబడ్డావో అవమానం పొందిన చోటే ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తాడు.